నాకోసారి కానీ ఏమైంది? ఒక్కటే పెట్టుకున్నా మొత్తం మంట మండుతుంది నాలుగే. ఘోరంగా ఉంది కదా స్పైసీనెస్. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మన ఛానల్లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసి టేస్ట్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ మనం జోలో చిప్ని టేస్ట్ చేసాం, అన్నిటికంటే కారంగా అయితే అది ఉంటుంది. దాని తర్వాత మనం బ్లూ టాకీస్ చిప్స్ని ఆర్డర్ చేసి టేస్ట్ చేసాం, అది వచ్చేసి గైస్ మనకైతే పుల్లగా అయితే ఉంది. నెక్స్ట్ మనం చిల్లీ చాక్లెట్ని ఆర్డర్ చేసి టేస్ట్ అయితే చేసాం, తీయగా కారంగా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉందన్నమాట. బట్ ఈరోజు ఈ వీడియోలో గైస్ మేమైతే అత్యంత కారంగా ఉండే కొరియన్ చిప్స్ని అయితే టేస్ట్ చేయబోతున్నాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే దీనిపైన 3x స్పైసీ అని అయితే రాసింది, మీరు చూడవచ్చు. సో నార్మల్ నూడిల్సే కొరియన్ నూడిల్స్ అంటే చాలా స్పైసీగా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇంటూ 3x స్పైసీ కాబట్టి సో చూడాలి ఎంత కారంగా ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో ఈ నూడిల్స్ని మేమైతే వండబోతున్నాం. ఆ తర్వాత టేస్ట్ చేసి మీకు చెప్పబోతున్నాం రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ టైం దీన్ని అయితే ట్రై చేస్తున్నాం కాబట్టి ఏ రియాక్షన్ వచ్చినా సరే గైస్ జెన్యూన్ అండ్ న్యాచురల్గా అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈరోజు ఈ క్రేజీ నూడిల్స్ని అయితే వండి తినేద్దాం. ఈ కొరియన్ నూడిల్స్ వచ్చేసి మనకైతే సామ్యాంగ్ బ్రాండ్ అనమాట, బుల్డగ్ బ్రాండ్కి సంబంధించిన కొరియన్ నూడిల్స్. చాలా స్పైసీగా అయితే ఉండబోతున్నాయి. దీన్ని చూస్తేనే అర్థం అయిపోతుంది, ఆల్రెడీ రెడ్ కలర్లో ప్యాకెట్ ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకైతే 750 రూపీస్ పడింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంఆర్పి ఉంది 750 రూపీస్. అండ్ స్టార్టింగ్లో మీరు ఇక్కడ చూసినట్లయితే మేడ్ ఇన్ కొరియా అని అయితే రాస్తుందన్నమాట. సో టేస్ట్ వచ్చేసి గైస్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. మొత్తం మిరపకాయల సింబల్లే ఉన్నాయి దీనిపైన. దీంట్లో మనకు 5 ప్యాక్స్ వస్తాయి. ఈరోజు మనం 5 ప్యాక్స్ని వండకుండా ముగ్గురమే ఉన్నాం, అన్నయ్య లేడు కాబట్టి 3 ప్యాకెట్స్ని అయితే ఉండబోతున్నాం. సో మంచిగా ఒక ప్యాకెట్. సో ఫుల్ తిన్న తర్వాత టేస్ట్ ఏ విధంగా ఉంటుందని అయితే గైస్ మేమైతే మీకు చెప్పబోతున్నాం. పెద్దవే ఉన్నాయి. ఇక 1 2 3 ఇక 3 ప్యాకెట్లను అయితే గైస్ తయారు చేద్దాం. 2 ప్యాకెట్లు వచ్చేసి వస్తాయి. గైస్ మనం ఏ డిష్ తయారు చేసినా సరే చెఫ్ వచ్చేసి కిట్టు సూపర్ వండుతారన్నమాట ఏది చేసినా కానీ. సో అందుకోసమే కొరియన్ నూడిల్స్ కూడా కిట్టే వండుతుండు. సో చూడాలి. దీనిపైన క్యాలరీస్ వచ్చేసి 280 గ్రామ్స్ క్యాలరీస్ అయితే ఇవ్వడం జరిగింది దీని ఒక్క ప్యాకెట్ పైన. ఇవి స్పైసీ ఎట్లుంటాయి, మసాలా ప్యాకెట్ ఉన్నా గాయస్. ఇవి వచ్చేసి నార్మల్ మన పెద్ద నూడిల్స్ ఉంటాయి కదా, మ్యాగీ లాగా లేవు, పెద్దగా అయితే ఉన్నాయన్నమాట, పెద్ద సైజులో. సో టేస్ట్ చూడాలి ఏ విధంగా ఉంటాయో. మసాలా కావచ్చు, ఇదేంటి ఇష్టం చేసేదే కావచ్చు అలా కిట్ చేసేదే. ఎట్లుంటుందో ఏమో చూడాలి. అబ్బో చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి. డిఫరెంట్ ప్రొడక్ట్స్ని మనం తెప్పించి వాళ్ళకు చెప్తున్నాం ఇది తింటే ఇట్లా టేస్ట్ ఉంటుంది, తింటే ఇట్లా టేస్ట్ ఉంటుంది అని. మీరు చూడవచ్చు మొత్తం మన ప్లేట్ అయితే నిండిపోయింది. అయిన తర్వాత ఎంత అవుతుందో చూడాలి. ఇక కిట్టు వీటిని ఊతుంటే ఎట్లా అనిపిస్తుంది? థర్మాకోల్ తేలుతున్నాయి మీద, థర్మాకోల్ లెక్క అనిపిస్తుందట. చాలా క్రేజీగా ఉన్నాయి వీటిని చూస్తుంటే అయితే. సో చూడాలి టేస్ట్ ఎలా ఉంటాయో. అండ్ మసాలా ప్యాకెట్ అయితే ఒకటి ఓపెన్ చేసిండు కిట్టు. దీంట్లో ఏమేమి ఉన్నాయి కిట్టు? గైస్ ఈ మసాలా ప్యాకెట్లో నువ్వులు ప్లస్ ఇవేంటియో ఆకుల లాగా ఉన్నాయి, అంటే నాకు తెలిసి ఇవే కావచ్చు స్పైసీ. ఈ స్పైసీ ఏం లేదు నాకు తెలిసి, ఇవి ఫ్లేక్స్ నార్మల్ తినడం కోసం. సో స్పైసీ వచ్చేసి గైస్ ఇది. సో దీన్ని దాంట్లో వేసిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో. గైస్ అసలు వీళ్ళు నూడిల్స్ వాళ్ళు ఇంత రెడ్ కలర్లో అసలు ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రెడ్. సూప్ ఇచ్చిర్రు, ఇది స్పైసీ క్రియేట్ చేసేది, ఇది మనకు రెడ్ కలర్లోనే రావడం జరిగింది. నూడిల్స్ ఒక ప్యాకెట్ రావడం జరిగింది, అది రెడ్ కలర్లోనే ఉంది. ఈ 5 ప్యాక్స్ ఏదైతే ప్యాకెట్లో వచ్చాయో అవి కూడా రెడ్ కలర్లోనే ఉన్నాయి. సో స్పైస్కి సింబల్ అనుకుంటా రెడ్ కలర్. చూడాలి ఎలా ఉంటాయో. ఇక మనం ఈ కొరియన్ నూడిల్స్ని ఎప్పుడు తినలేదు కాబట్టి దీనిపైన కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే పుట్ నూడిల్స్ ఇన్ టు ద బాయిలింగ్ వాటర్ అండ్ సిమ్మర్ ఫర్ 5 minutes. అంటే మనం బాయిలింగ్ వాటర్లో నూడిల్స్ని వేసి ఉడకబెట్టమంటున్నారు, సేమ్ అలాగే వేస్తున్నాం. ఆ తర్వాత త్రో అవే ద వాటర్ అండ్ రిమైన్ 8 spoons ఆఫ్ వాటర్. అంటే 8 spoons ఆఫ్ వాటర్ని మిగిలిన వాటర్ని త్రో చేయమంటారు. సో మేము ఫస్టే వాటర్ తక్కువ తీసుకున్నాం కాబట్టి ఎనఫ్, ఇన్ని వాటర్ని మేము యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత పుట్ లిక్విడ్ సాస్ అండ్ స్టీర్ ఫ్రై 30 seconds మోర్. అంటే
మనం వాటర్ని తీసేసిన తర్వాత దాంట్లో ఈ రెడ్ కలర్లో సాస్ ఉంది కదా, దీన్ని అయితే యాడ్ చేయమంటున్నారు. సో దీంతోనే నాకు తెలిసి స్పైసీనెస్ పెరుగుతుంది కావచ్చు. మీరు అనుకుంటున్నారేమో ఒకటే ప్యాకెట్ వేస్తారు, వేరే 2 ప్యాకెట్లు వేయరని చెప్పేసి 3 ప్యాకెట్స్ని యాడ్ చేస్తాం. స్పైసీనెస్ మనకు జెన్యూన్ రియాక్షన్ కావాలి కాబట్టి అన్నిటినీ యాడ్ చేస్తాం. లాస్ట్లో యాడ్ ఫ్లేక్స్ అండ్ స్టేర్ వెల్ అండ్ సర్వ్. సో లాస్ట్లో మనకైతే ఈ ఫ్లేక్స్ని యాడ్ చేసేద్దాం. ఆ తర్వాత ఒక్కొక్కరిగా మేమైతే టేస్ట్ చేస్తాం అండ్ వీటి టేస్ట్ ఏ విధంగా ఉందో మీకైతే చెప్తాం. మేము చాలా రోజుల నుంచి మ్యాగీ అయితే తింటున్నాం, మ్యాగీ ఇప్పి ఇలాంటివి అయితే తింటున్నాం. సో దాంట్లో నూడిల్స్ వచ్చేసి చాలా సన్నగా అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మీరు చూడొచ్చు ఎంత లావుగా ఉన్నాయి. ఒకసారి పైన ఇది కెమెరా చూపెట్టు. వామ్మో, చాలా లావుగా అయితే ఉన్నాయి. మొన్న చేపల వీడియో తీసినప్పుడు ఎర్రలు దొరకవచ్చినాం కదా, వీటిని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎర్రలు అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ కాకండి, వానపాము అంటారు చూడు, వాటిలాగా అయితే అనిపిస్తుంది వీటిని చూస్తుంటే. సాస్ అయితే టేస్ట్ చేస్తున్నాం. వచ్చింది తీసుకో. మా ఎర్రగా ఉండకుంటే స్పైసీ అయినా. నాకోసారి ఫుల్ కారం ఉంది. 3 వేసినాం అనుకో కొట్టుక అర్థం కావచ్చు నాకు తెలిసి గడ్లే. వాసన ఏటో వస్తుంది కదా కిట్టు, లబ్బర్ వాసన వస్తుంది అంతా. టేస్ట్ ఒక తీరుకు వచ్చింది అనుకో. టేస్ట్ మంచిగా ఉంది. కారం ఘోరంగా ఉందిగా, వాసన ముక్కు మూసుకొని తినాలి ఇక. లబ్బర్ వాసన వస్తుంది. గైస్ టేస్ట్ మేము కొద్దిగా టేస్ట్ చేసినాం కదా, ఎలా ఉందంటే మనం ఇండ్లలో చికెన్ మటన్ వండుతాం కదా, దాంట్లో కారం కొద్దిగా ఎక్కువ అయినట్లయితే మసాలా ఘాటు వస్తుంది కదా, సేమ్ అలా అయితే ఉంది. మసాలా ఘాటు ఎక్కువ అయినట్టు ఉంది. గైస్ మీరు చూడొచ్చు మన కొరియన్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇది చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే అంతా ఘోరంగా ఉంది. బట్ స్టిల్ వీఆర్ టేస్టింగ్ ఇట్ ఫర్. గాయస్ ఇప్పుడైతే మేము ఈ కొరియన్ నూడిల్స్ని టేస్ట్ చేస్తున్నాం. సో చూడాలి ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి. కిట్టు లాట్ వామ్మో, ఇవి వస్తనే లేవు శంషకు. నాకు తెలిసి తిన్నాక వస్తుంది కావచ్చు కారం. కలుగుతలేదా కారం? ఇప్పుడు వచ్చింది. మేము స్టార్టింగ్లో సూప్ని కొద్దిగా టేస్ట్ చేసాం కదా, సో అప్పుడు కొద్దిగా కారం ఫ్లేవర్ తగిలి ఉండే, మొత్తం ఆ కారం అంతా నూడిల్స్ పట్టింది కా, చాలా కారంగా ఉంది. మొత్తం తినాక రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుందా. చెమటలు వస్తున్నాయి మొత్తం. నాకు రైట్ సైడ్ కన్నులా తిరుగుతున్నాయి. ఇంకా ఏడా 2 స్పూన్స్ అని తినలేదు, ఇంకా మస్తుంది. కారం ఉంది మాదేన్, జోక్ కాదు. కొరియా వాళ్ళకి ఇంత కారం తింటరా? ఇంత కారం నేను ఎప్పుడు తినలే. జోలో చిప్ కంటే కారం ఉంది. నెక్స్ట్ సార్ ఏం చేద్దాం చెప్పానా, ఛాలెంజ్లో ఓడిపోతారు కదా. అబ్బా ఫుల్ కారం ఉంది, కంటకు నీళ్ళు వచ్చినాయి. ఇదంతా తినలేం కావచ్చు, చక్కెర లేదు. మదేన్ నెక్స్ట్ నువ్వు తింటావు కదా, ఇప్పుడు నీకు తెలుస్తా దీని టేస్ట్ ఎలా ఉందో. ఐఎమ్ క్విట్, ఐఎమ్ డన్. ఘోరంగా కారం ఉంది కిట్టు, నాకంటే ఎక్కువ కారం తినేటట్టున్నావు. ఈ జోలో చిప్పులు తిని అలవాటు అయిపోయింది. గీడ మండుతుంది అన్న, ఏమనిపిస్తుంది కదా, గీడ మండుతుంది. నాకు గిల్ల మండుతుంది ఛాతిలా.
గైస్ నేను క్విట్ చేశాను, మతిని మన కిట్టు కూడా క్విట్ అయితే చేసిండు. నెక్స్ట్ మన కెమెరా వెనకాల ఉన్న మతిని అయితే టేస్ట్ చేయబోతుండు. చూద్దాం మతిని రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పేసి. 3x స్పైసీ కొరియన్ నూడిల్స్ ఎంజాయ్ పండగ. ఈ సూప్తో నేను సూప్తో టేస్ట్ బాగుంది. ఫస్ట్ స్మెల్ కూడా ఎట్లుందో. ₹10 వేయవచ్చు మిరప్పొడి ప్యాకెట్లు. ఘోరంగా ఉంది, నాకు స్మెల్తోనే అంతేటో అయింది. కానీ నేను ఒక్కటే పెట్టుకున్నా, మొత్తం మంట మండుతుంది నాలుగే. ఘోరంగా ఉంది కదా స్పైసీనెస్. ఏమైంది? వస్తుంది కారం. లేపు ఈ సూప్ దిక్కుంచేది మంచిగా. సూప్ వద్దానా? దాంతో మనకు అది వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్. జోలో చిప్ తిన్నాక ఇంత కారం కాలే కదా, దూల చిప్ కంటే ఎక్కువ కారం ఉంది గాయస్. ఏమైంది వణుకుతున్నావు మొత్తం, చెమటలు వచ్చినాయి. ఇగో ఒకసారి ఉప్పేస్తాడు. ఇగో అయ్యా చెమటలు వచ్చినాయి. జోలో చిప్ తిన్నా ఇంత కారం కాలే అసలు, మొత్తం ఒరిజినల్ కారం ఇది. కొరియన్ వాళ్ళకి ఇంతగానం కారం తింటలేంటో నాకు కడుపులో మంటమంటుంది మొత్తం. మా తిను ఘోరంగా కారం ఉన్నాయి గాయస్. ఇవి వచ్చేసి కొరియన్ నూడిల్స్. సో ఫైనల్లీ గాయస్ ఇవి మేము ఆర్డర్ చేసిన కొరియన్ నూడిల్స్. చాలా స్పైసీగా ఉన్నాయి, ఇంకా నోరంతా మండుతూనే ఉంది. నేను దీని ఆల్మోస్ట్ 20 minutes కంటే ఎక్కువనే అవుతుంది. నోరంతా మండుతుంది. ఎట్లుంది? అమ్మమ్మ ఎవరు అమ్మమ్మ? జోలో చిప్పల అమ్మమ్మనట. చాలా కారం ఉన్నాయి గాయస్. ఒకవేళ మీరు ఘోరంగా స్పైసీనెస్ని టేస్ట్ చేయాలి అనుకుంటే దీన్ని ఆర్డర్ చేసి ఒకసారి టేస్ట్ అయితే వేయండి. సో మూతంతా మండుతుంది, దానికోసం అని ఒక లైక్ వేయండి. సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఎటువంటి క్రేజీ ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేస్తుంటాం కాబట్టి చూసి ఎంజాయ్ అయితే చేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.